కేవలం నెల రోజుల్లోనే 36% పెరిగినటువంటి సిల్వర్. సో మీరు ఇప్పుడు సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు ఇప్పుడు షేర్ చేయబోయేటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుద్ది. సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు అసలు సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? మీరు ఎక్కడ చూసినా సరే ప్రతి ఇండస్ట్రీలో కూడా సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. దానివల్లనే సిల్వర్ ప్రైస్ పెరుగుతుందని వింటున్నారు కదా. సిల్వర్ని ఇప్పుడే ప్రతి ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారా? లేదు కదా. కానీ ఇప్పుడు సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుందంటే మార్కెట్లోని సిల్వర్ సప్లై షార్టేజ్ ఏర్పడడంతో సిల్వర్ ప్రైస్ కంటిన్యూస్గా పెరుగుతున్నది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మార్కెట్లో సిల్వర్ ఏ ప్రైస్లో అయితే ట్రేడ్ అవ్వాలో దానికన్నా చాలా ప్రీమియంలోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో మాట్లాడుకోవాలంటే మార్కెట్లో సిల్వర్ ప్రైస్ 100 రూపీస్లో ట్రేడ్ అవ్వాలనుకోండి, కానీ ఇప్పుడు మార్కెట్లో మీకు 110 రూపీస్కి సిల్వర్ దొరుకుతుంది. అంటే మీరు 10 రూపీస్ ప్రీమియం పే చేసి సిల్వర్ని కొంటున్నారు కదా. ఒకవేళ సిల్వర్ ప్రైస్ రేపు పొద్దున్న 100 రూపీస్ నుంచి 95 రూపీస్కి పడితే మీరు ఎంత నష్టపోతారు? ఆల్మోస్ట్ 15 రూపీస్ నష్టపోతారు కదా. సో ఇప్పుడు సిల్వర్ ప్రైస్ ఇంత ప్రీమియంలోని కొనడం కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. ఈవెన్ రీసెంట్గా చూసినట్లయితే చాలా మ్యూచువల్ ఫండ్స్ కోటక్, ఎస్బీఐ, యూటీఐ అండ్ ఐసిఐసిఐ లాంటి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఈటీఎఫ్స్లోకి కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవడం అయితే ఆపేశాయి. సో ఒకవేళ ఇంత ప్రీమియంలోని మీరు సిల్వర్లో లంసంలో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున్న సిల్వర్ పడిందంటే ఆ నష్టాన్ని అయితే మీరు బేర్ చేయాలి. అలాగని సిల్వర్ ప్రైస్ ఇక్కడి నుంచి పెరగదని కాదు, కాకపోతే ఆ రిస్క్ని బేర్ చేసేటువంటి కెపాసిటీ మీకున్నదా లేదా అని ఆలోచించుకుని సిల్వర్లో ఎవరైనా లంసంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్.